జై కిసాన్ జై కిసాన్ అందరితో వద్దు డిబేట్. జగన్ నువ్వు నేను డిబేట్ చేద్దారా? నేను డిబేట్ చేయడానికి ఆయన అంత అర్హుడిని కానట్టు ఒక ఛానల్ యాంకర్ అంటాడు. జగన్ తల్లి గారు ఒక దైవ భక్తురాలు ఆవిడ ఎప్పుడు నేను నిందించలేదు, నిందించను. జగన్ తాతగారు రాజారెడ్డి గారు మార్పు చెంది ప్రభు దగ్గర ఉన్నారు ఈరోజు. జగన్ తండ్రి గారు 1-2 చిన్న తప్పులు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రమంతా బాగుపడాలని కృషి చేశారు. నేనంటే మంచి అభిమానం. అలాంటిది అలాంటి కడుపుని ఎలాగ జగన్ పుట్టాడో అలాంటి నేచర్ ఎందుకో జగన్కి. మా పార్టీ సింబల్ హెలికాప్టర్ క్యాన్సిల్ చేయమని వైఎస్ఆర్సీపీ ఎలాగడుగుతారు? ఈరోజు ఎలక్షన్ కమిషన్లో మా ట్రెజరర్ కూర్చుంటే వారు లెటర్లు చూపించారు. అంటే మీకు ఓట్లు పడవని తెలిసిపోయింది, సీట్లు గెలరని తెలిసిపోయింది, జైలుకి వెళ్తారని తెలిసిపోయింది. అవినీతి వద్దు. దేవుడు నిన్ను ఏ విధంగా క్షమించాలో దేవుడిని ప్రార్థించు. ఏ విధంగా కేసుల నుంచి భయపడాలో బయటికి రావడానికి ప్రయత్నించు. ఎవరైనా అన్యాయంగా చేసిన డబ్బు నువ్వు తిరిగి గవర్నమెంట్కి ఇచ్చేసాయి. తప్పు అయిపోయిందని ఒప్పుకో. ఎంత కుట్ర చేసి నువ్వు నన్ను ఓడిద్దామని ప్రయత్నించినా ప్రజల మూర్ఖులు కాదు జగన్. అందుకనే వంగవీటి రాధా లాంటి అనేక మంది నాయకులు నీ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అందుకే మార్చి 15 వరకు ఆగండి, ఏప్రిల్ 1 వరకు ఏ పార్టీలో ఎవరు చేరకండి, మార్చిలో మార్పులు అన్నాను. అందుకనే ఎంత మంచి నాయకులు గౌడి గారు 40 సంవత్సరాలు రాజకీయం చేశారు. పెద్ద 2 పార్టీల్లో ప్రొఫెసర్ గారు మన శాస్త్రి గారు జాకబ్ శాస్త్రి గారు ఒక 3000 మంది కనీసం ఐఏఎస్ ఐపీఎస్ లీడర్స్ ఎక్స్ఎమ్మెల్యేలు ఎక్స్ఎంపీలకి నాయకులు. అమెరికా నుండి జిఎస్ ఎలన్ గారు వచ్చి 2 ఇయర్స్ నుండి నేషనల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్, సెక్యులర్ లీడర్స్ని ఇండియాలో ఉండిపోయి కలిసి అనేక వేల మంది దైవజనులు కలిసి మెసేజ్ ఇస్తున్నారు. నిన్న మీరు చూశారు కోర్ కమిటీ, అడ్వైజరీ కమిటీ 75 మంది ఇక్కడికి రావడం, 45,000 మంది కోఆర్డినేటర్లు జాయిన్ అవ్వడం, టోటల్ 78,000 2 రాష్ట్రాల్లో ప్రజాశాంతి పార్టీలో చేరడం, దాదాపు 3.5 కోట్లు ఆంధ్రప్రదేశ్ ఓటర్స్లో 1 కోటి మందికి పైగా ఇప్పుడు ప్రజాశాంతి పార్టీకి ఓట్లేద్దామని. వేసిన వాళ్ళు 2.5 కోట్లే, దాదాపు 1 కోటి మంది దాటిపోయారు ఓట్లేద్దామని. మీరు ఈ ప్రవాహాన్ని ఎలాగ ఆపగలరు? ఈ సునామీని ఎలాగ ఆపగలరు? ఈ బడుగు బలహీన వర్గాల పార్టీని ఎలాగ ఆపగలరు? దళితుల్ని బుల్షిట్ అంటాడు ఒకడు, అది తప్పు కదా? అందుకని మీడియా కవర్ చేయరా? ఇంకొక ఆయన అంటాడు దళితుల్ని మీరు ముండలకు పుట్టారని, అది తప్పు కాదా? అలాగైతే మీరు కవర్ చేయరా? ఒక్కసారి ఆలోచించండి.